వరలక్ష్మి వ్రతంలో భాగంగా మనం అందరం అయితే తోరం కట్టుకుంటాం కదండి. ఆ తోరం కట్టుకునేటప్పుడు చిన్న చిన్న తప్పులైతే చేస్తూ ఉంటాం కదా. తప్పులేమీ లేకుండా నేను చెప్పినట్టయితే ఈ విధంగా కట్టుకోండి. ఫస్ట్ మనం తోరం కట్టుకోవడానికి 9 వరుసలతో ఉన్న దారం అయితే తీసుకొని పసుపు నీళ్ళల్లో కడిగి మొత్తం ఈ తోరానికి పసుపు అంతా రాసుకోవాలి. చాలా మంది తోరం కట్టేటప్పుడు పూలతో అయితే కడతారు కదా, అలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే మనం తోరానికి పువ్వు కట్టామనుకోండి, తోరం ఊడతీసేంత వరకు పువ్వు అలాగే ఉండిపోవాలి, కింద రాలి పడిపోకూడదు. అలా ఉన్నప్పుడే మనం తోరానికి పువ్వు పెట్టాలి. అందుకని చెప్పి తోరానికి పువ్వేమీ లేకుండా ఇలా 9 ముళ్ళు అయితే వేసుకోవాలి. ఈ 9 ముళ్ళు వేసుకున్న తర్వాత మనం ఆకులో పెట్టుకొని పూజ చేసుకోవాలి. పూజ చేసుకునేటప్పుడు తోరానికైతే ప్రత్యేకమైన పూజ ఉంటుంది, అది బుక్లో ఉంటుంది, అలాగే శ్లోకం ఉంటుంది కట్టుకునేటప్పుడు. అవన్నీ చేసుకుంటా ఈ తోరం అయితే మన చేతికి కట్టుకోవాలి. ఈ తోరము వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి కట్టాలి, అలాగే మనము కట్టుకోవాలి. వచ్చిన ముత్తైదులు ఎంత మందిని అయితే పిలుస్తున్నామో అంతమందికి ఈ తోరం అయితే సిద్ధం చేసి వాళ్ళకి ఇవ్వాలి. మీకు చూపివ్వటానికైతే నేను ఇక్కడ పువ్వు ఆకు పెట్టి తోరం అయితే తయారు చేశాను కదా. నేను తీసుకున్న పువ్వుకైతే చాలా స్ట్రాంగ్ గా కాడు ఉంది, అందుకని చెప్పి గట్టిగా కట్టాను ఓడిపోకుండా. వరలక్ష్మి వ్రతం రోజు ఈ చిన్న చిన్న మిస్టేక్స్ ఏమీ చేయకుండా తోరం అయితే ప్రిపేర్ చేసుకొని మన చేతికి అయితే కట్టుకోవాలి.